ఫ్రెండ్స్, ఈరోజు సండే కాబట్టి మా స్పెషల్ వచ్చేసి ఫిష్ చేపల కూర వండుతున్నాము. చేపల కూరకు కావలసినవి చింతపండు, ఉప్పు వేసుకోవాలి. ముందుగా కొంచెం ఉప్పు, 2 స్పూన్ల ఉప్పు, 2 స్పూన్లు 3 స్పూన్ల కారం, 1 స్పూన్ పసుపు, సండే కాబట్టి మీరేం చేసుకున్నారు ఫ్రెండ్స్? నా స్టైల్లో అల్లం కొంచెం వేసాను. అల్లం కూడా కొంచెం వేసుకోవాలి. ఇక్కడ చూడు అల్లం. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకోవాలి. మొత్తము ముక్కలకు పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ముందుగా మనము ఒక గిన్నె పెట్టి స్టవ్ వెలిగించుకొని ధనియాలు కొన్ని మసాలా రెడీ చేసుకోవాలి. కొన్ని ధనియాలు, అలానే వచ్చి కొన్ని మెంతులు, కొద్దిగా జీలకర్ర, ఈ మూడిటిని దూరగా వేయించుకోవాలి. కొంచెం ఎర్రగా వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. అలాగే మనం కొన్ని ఉల్లిగడ్డలు కూడా ఎర్రగా వేయించుకోవాలి. కొద్దిగా ఆయిల్ పోసుకొని ఎర్రగా వేయించుకోవాలి. అప్పుడే బాగుంటుంది. ఎందుకంటే పులుసు కొంచెం చిక్కగా ఉండనీకి ఇట్లా ఉల్లిగడ్డ పేస్ట్ వేస్తుందన్నమాట నేను. అందుకోసం టేస్ట్ కూడా బాగుంటుందని. ఇవి కూడా ఎర్రగా వేగిపోయినాక తీసుకోవాలి ఫ్రెండ్స్. చేపల కూర అయితే నా స్టైల్లో చేస్తున్నాను. మీరు ఎలా చేస్తారో ఈ విధంగా చేస్తే చాలా టేస్ట్గా అనిపిస్తుంది. అందుకని ఇలానే చేస్తూ ఉంటాయి ఇప్పుడు. ఫ్రెండ్స్, అదే ఉల్లిగడ్డలు ఎర్రగా వేగినాయి తీసేసుకున్నాకాను కొద్దిగా 2 గరిటెల ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కాక కొన్ని మెంతులు వేసుకోవాలి. ఇవి ఎర్రగా వేగాలి. ఎర్రగా వేగిపోయాక మెంతులు ఎర్రగా వేగితేనే బాగుంటుంది. అప్పుడే ఉల్లిగడ్డ వేస్తే మెంతులు కొన్నది మంచిగా పడుతుంది.
ఇప్పుడు వేగినాయి. ఉల్లిగడ్డ వేసుకోవాలి. పచ్చిమిర్చి లేవు, పచ్చిమిర్చి ఉంటే వేసుకోవచ్చు, కానీ మా దగ్గర లేవు. వర్షం పడుతుంది, మార్కెట్కి వెళ్ళేటోళ్ళు లేదు. పచ్చిమిర్చి తెమ్మన్నా తెచ్చేటోళ్ళు తెమ్మన్నా తేలేదండి. ఉల్లిగడ్డ ఎర్రగా వేగిపోవాలి ప్రాసెస్. ఆల్రెడీ మనము ఫిష్లో కారము, ఉప్పు, పసుపు, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అన్నీ కలుపుకున్నాం కదా, అది 10 నిమిషాలు దాకా అట్లనే పక్కనే ఉంచుకోవాలి. ఉల్లిగడ్డ వేగిపోవాలి, కొంచెం బ్రౌన్ కలర్లో రావాలి. ఇంతకన్నా కొంచెం పసుపు వేసుకోవాలి, కొంచెం లైట్గా. అలాగే అల్లం కొంచెం వేసుకోవాలి. అల్లం ఎల్లిగడ్డ పచ్చివాసన పోయేంత మట్టికి కలుపుకోవాలి. ఇప్పుడు పచ్చివాసన పోయింది. ఇంకొక చేపలు కారం అవన్నీ కలిపిన చేపల్ని ముక్కల్ని ఇలా వేసుకోవాలి. ఇలా కొంచెంసేపు ఆయిల్లో వేగనివ్వాలి. గంటతో మాత్రం కలపొద్దు. జస్ట్ ఒక 5 నిమిషాలు ఆయిల్లో ఫ్రై చేసుకున్న చేపల్లో పులుసు పోసుకోవాలి. పులుసు కొంచెం పక్క నుంచి ఒక చిన్నగా ముక్కలు కదపకుండా కలుపుకోవాలి. చేపల కూర ఇట్లా పులుసు పోసుకున్నాక ఇట్లా మరుగుతుంది కదా, మనము ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఉల్లిగడ్డ అన్నీ కలిపి మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఇప్పుడు మన చేపల కూరలో వేసుకోవాలి. పులుసు ఇప్పుడు తీస్తే మస్తు సూపర్ అయిన వాసన, స్మెల్ బాగా వస్తుంది. ఇప్పుడు ఇంకా చిక్కబడతా ఉంటుంది కూడా. కొంచెం ఇట్లా ఎందుకంటే పులుసులో కలిసిపోవాలని. నేనైతే ఇలా సింపుల్గానే వండుతాను చేపల కూరని. అయిపోయింది. ఇలా వేసి లాస్ట్న కొత్తిమీర వేసేసుకొని, ఓన్లీ కొత్తిమీర వేసేసుకొని, ఒక్క పచ్చిమిర్చి మాత్రం మిస్ అయినాయి,
అవి లేవు, అందుకనే. ఓకే ఫ్రెండ్స్, ఇంకా దగ్గర పడాలి కోసేపు. చేపల పులుసు కొంచెం చిక్కబడిపోయింది, ఇలా చిక్కగా అయిపోవాలి. ఇప్పుడు మనం కొత్తిమీర ఉంది కదా, వేసుకోవాలి. అయిపోయిందండి నా స్టైల్లో చేపల పులుసు రెడీ అయిపోయింది. నేనైతే ఇంతే సింపుల్గా ఇలానే చేసుకుంటాను. టేస్ట్ మాత్రం బాగుంటుంది. ఈ చేపల కూర మీకు నచ్చితే, ఈ చేపల కూర వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.